నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు నంద్యాల మీడియా. నంద్యాల జిల్లా నందికొట్కూరులో అబార్షన్ చేసి మహిళ మృతికి కారకురాలైన ఆర్ఎంపీ వైద్యురాలు గీతారాణిని కఠినంగా శిక్షించాలి అని నందికొట్కూరు సిపిఎం నాయకులు పకీర్ సాహెబ్ డిమాండ్ చేశారు. నందికొట్కూరు పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన శ్రీవాణి అనే మహిళకు అబార్షన్ చేసి మృతికి కారకురాలైన ఆర్ఎంపీ వైద్యురాలు గీతారాణిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అని సిపిఎం నాయకులు పకీర్ సాహెబ్ డిమాండ్ చేశారు. పట్టణంలో ఆర్ఎంపీ వైద్యులు అనుమతి లేకుండా వైద్యురాలుగా చలామణి అవుతున్న గీతారాణిని జిల్లా వైద్యాధికారులు విచారణ చేసి కఠినంగా శిక్షించాలి అని మంగళవారం రోజు పగిడాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన గుజ్జుల శ్రీవాణి 4 నెలల గర్భిణి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్ల అని బాధితురాలికి చెప్పడం వైద్య చట్టానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. ఆర్ఎంపీ వైద్యురాలు గతంలో కూడా అనేక మంది మహిళలకు ఇదే విధంగా చేస్తూ అబార్షన్కు 40,000 నుండి 50,000 తీసుకుంటూ మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది అని తెలిపారు. వైద్యాధికారులు మామూలు మత్తులో జోగుతూ ఆర్ఎంపీల వైద్య చికిత్స చేస్తున్న కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి మహిళా మృతికి కారకురాలైన ఆర్ఎంపీ గీతారాణిని వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఆర్ఎంపీ వైద్యురాలు గీతారాణి ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యురాలుగా చలమణ అవుతున్న గీతారాణి మంగళవారము పైడాల మండలం బీరవోలు గ్రామానికి చెందినటువంటి గుజ్జుల శ్రావణి భర్త లోకేష్ దంపతులకు 2 ఆడపిల్లలు, 3వ కాన్పు సంబంధించి 4 నెలల గర్భిణి. ఆ గర్భిణికి లింగ నిర్ధారణ చేసి ఆడపిల్లని తెలంగాణే ఆమెకు వచ్చిన వైద్యంతో గీతారాణి వచ్చిన వైద్యంతో కూడా అబార్షన్ చేయడం జరిగింది. అబార్షన్ చేసేటువంటి ఆమె బుధవారం రోజు ఉదయం రక్తస్రావంతో కింద పడడంతో ఊటాగుడిన స్థానిక ఆసుపత్రి తీసుకుపోతే అప్పటికే చనిపోవడం జరిగింది. గీతారాణి వైద్యురాలు గీతారాణి గతంలో కూడా మహిళలకు చాలామంది కూడా అబార్షన్ చేసి ఒక్కొక్కరి దగ్గర 40,000 నుండి 50,000 రూపాయలు కూడా వసూలు చేయడం కూడా జరిగింది. ఆయన కూడా జిల్లా వైద్య అధికారులు కానీ డిఎంహెచ్ఓ కానీ వైద్య అధికారులు కూడా ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ అయినటువంటి కేంద్రాలను కూడా తనిఖీ నిర్వహించకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే వైద్య అధికారులు కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా శ్రావణ కుటుంబానికి కూడా ప్రభుత్వం, ఎందుకంటే మొన్న అరెస్ట్ చేశారు కాబట్టి మన ప్రభుత్వం వారికి ఏ సాయం చేస్తుంది కాబట్టి తెలియజేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రావణకు చెందినటువంటి మృతికి కారకులైనటువంటి గీతారాణిని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే శ్రావణ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పకీర్ సాహెబ్, సిపిఎం నాయకులు.